కంపెనీ తరఫున అంటే ఎస్టీఎం కంపెనీ తరఫున అఖిల్ వారు కూడా వచ్చారు. సో చదువుగా ఆహ్వానిస్తున్నాను. వీరికి లోకల్ పుష్పగుచ్చంతో అలంకరించగా కోరుతున్నాము. ప్లీజ్ క్లాస్. మిస్టర్ అఖిల్ గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. వీరికి దీపక్ గాంధీ గారు ఓకే గ్రోవల్స్గా కోరుతున్నాము. రెడ్డి గారికి కూడా కృష్ణారెడ్డి గారు కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాము. ఓకే అందజేస్తారు. ఎన్నో కొన్ని అంటే టెక్నికల్ పరంగా గాను లేదా మెకానికల్ పరంగా చాలా వస్తువులకు మనం అడిట్ అయిపోయామండి. అది అన్ని టోటల్ గా మనం వాడే బైక్ కానివ్వండి, తర్వాత మనం ముఖ్యంగా అంటే వీటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు చూసుకుంటే మానవ యొక్క జీవితంలో ఇవన్నీ లేవండి. అంటే మన భారతదేశ జనాభాలో చూసుకుంటే నాకు తెలిసినటువంటి దాదాపు 80% పీపుల్స్ లో కంపల్సరీ టీవీ ఉంటుందండి. అంటే ఏంటంటే ప్రతి ఒక్క తర్వాత మొబైల్స్ కానివ్వండి చాలా మంది వస్తువులు మనకి అడిక్ట్ అయిపోయాయి మాట. సో ఇంతకుముందు ఈ మనకు అనమాట ఈ రోజు మానవ జీవితం అంటే మనం ముందుకు వెళ్తున్నాము, కానీ ఎలా మన యొక్క ఆయుష్ని పెంచుకుంటున్నాము, అదేవిధంగా తగ్గించుకుంటున్నాం కూడా. రెండు ఉన్నాయి. అంటే యాంత్రిక జీవితంలో పెంచుకుంటున్నాము. సో ఎలా పెంచుకుంటున్నాం అంటే అది ఈ యొక్క మందుల ద్వారా ఈ రోజు మనం చనిపోతున్నామంటే ఒక 5 సంవత్సరాలు ఎక్కువ బతకడానికి మందుల డాక్టర్ సజెషన్ చేసుకుని మందుల ద్వారా బతుకుతున్నాం. అంటే ఏదైనా ఒక మేజర్ గా మన ప్రాబ్లమ్స్ వస్తే. కానీ ఇంతకుముందు పూర్వం ఇలాంటివి లేదు. కానీ అప్పుడు ఎన్ని రోగాలు లేవు. ఏదైనా వస్తే హాస్పిటల్స్ చుట్టుపక్కల హాస్పిటల్స్ అలాంటిదే మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్. ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్ వాడటం ఎక్కువ అంటే ప్రతి 1000 రూపాయల నుంచి 30,000 40,000 వరకు ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్స్ వాడకం ఎక్కువ వల్ల అదే విధంగా టవర్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి. ఈ టవర్స్ నుంచి అంటే మనకి గాలిలో వచ్చే తరంగాల నుంచి రేడియేషన్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫుల్ గా రేడియేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క రేడియేషన్ అంటే మనం ఏ విధంగా అంటే వచ్చే ఒక రేడియేషన్ మొత్తం 100 మన బాడీ బ్రెయిన్ లో ఎలా ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలము అన్న దాంట్లో మనకి ఒక కంపెనీ ఎస్టీఎం కంపెనీ వారు యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ అని ఒకటి మనకు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో ఆ యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ ని అది ఎలా వర్క్ చేస్తుంది దాన్ని అసలు మీకు అసలు మేము కొంతమంది అంటున్నారు ఈ విధంగా పెట్టారు ఇది ఏం వర్క్ చేస్తుంది సార్ అసలు మేము తెలుసు 450 పెట్టుకున్నాం ఏమైనా పనిచేస్తుంది సార్ మనకి తెలియడం లేదు. సో దాని చెప్తుందండి. సో దాన్ని మీకు కంటిన్యూషన్ చేస్తారు. మీకు తర్వాత ఈ డెమో అయిపోయిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా సాల్వ్ అని అడగొచ్చండి. సో ముందుగా డెమో ద్వారా చూపిస్తారు. 90% మీకు అర్థమైపోతుంది. లాంగ్వేజ్ రాకపోయినా 90% మీకు అర్థమవుతుంది. సో మీ సర్వే గారికి డెమో స్టార్ట్ చేస్తుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. आप सबको नमस्कार। मैं आया हूँ यहाँ पे डॉक्टर श्रीनाथ रेड्डी ने मुझे यहाँ पे बुलाया है एंटी रेडिएशन के बारे में आप लोगों को एनालाइजर मीटर है यहाँ पे जो जैसे मैं डेमो करके दिखाऊंगा 1 by 1 या 2 कोई भी ग्रुप करके आ सकते हैं।